హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మీ సుధా. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. అలాగే మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజు టాపిక్ వచ్చేపాటికి నాటుకోడు చిల్లి గారె వండుతున్నాను అనమాట. సో ఎలా వండాను ఏంటి అనేది ఎక్స్ప్లెనేషన్ అనేది ఈ వీడియోలో ఉంటుంది. సో మరి వీడియోలోకి వెళ్ళిపోదామా? సో స్టార్ట్ చేసేద్దాం. సో నాటుకోడి క్లీన్ చేసి తెచ్చేపాటికి ముందుగా అయితే గారెలు ప్రిపేర్ చేసేసుకొని ఒక పక్కన పెట్టేసుకున్నాను అనమాట. ఎందుకంటే టైం పట్టుద్ది కదా క్లీన్ చేయడానికి. సో ఎలా వచ్చాయి నా గారెలు తప్పకుండా కామెంట్ అయితే చేయండి. అలాగే మీరు ఎలా వేస్తారు గారెలు? నా స్టైల్లో అయితే నేను ఇలా వేసాను అనమాట. కానీ ఈ నాటుకోడిని క్లీన్ చేస్తుంటే భలే ఉంది. సో ఈజీగా వచ్చేస్తుంది అనమాట. హాట్ వాటర్లో అలా ముంచి ఇలా లేపారు అంతే. అసలు క్లీనింగ్ పర్పస్ అయితే చాలా ఈజీ అనిపించింది. మనమే క్లీన్ చేసేసుకోవచ్చు అనిపించింది ఇంట్లో. సో ఇలా క్లీన్ చేసి కొంచెం కాల్చి మనకు కావాల్సిన పీసెస్ అనేది చేస్తారనమాట. సో ఓవరాల్గా ఫుల్ వీడియో చూసి ఎలా ఉంది అని తప్పకుండా కామెంట్ అయితే చేయండి. సో ఎంతమందికి చిల్లుగారె నాటుకోడి కూర అంటే ఇష్టమో తప్పకుండా కామెంట్ రూపంలో నాకు తెలియపరచండి. సో ఇంత కష్టపడి చేస్తున్నాను కదా, ఒక లైక్ కూడా ఇవ్వరా మరి? సో ఒక లైక్ అయితే ఇవ్వండి. సో వీడియో అంతా చూసాక వీడియో నచ్చితే కనుక లైక్